హలో గాయస్, ఇంకా ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ షిరిడి వెళ్తాం అనమాట ఆగస్ట్లో. సో యాస్టీజ్ ఈ ఇయర్ కూడా షిరిడికి స్టార్ట్ అయ్యాం. అండ్ ఈ సంవత్సరం మా అమ్మమ్మ తాతయ్యని తీసుకొని వెళ్తాం. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరిని తీసుకొని వెళ్తుంటాం అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ ఇంతకుముందు మా పాత ఏరియా నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ ఉండే. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి అండ్ నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి బొల్లారం. సో బొల్లారానికి అయితే టికెట్స్ బుక్ చేసేసాను. 2 months ముందు బుక్ చేశాను. యాక్చువల్లీ బుక్ చేసేసి ఇంకా ఆటోలో వచ్చేసాం. ఇంకా ట్రైన్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఒక 1/2 hour ముందే వచ్చాం. అండ్ మన ట్రైన్ నెంబర్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అవన్నీ చెక్ చేశాను అనమాట. ఇంకా చెక్ చేసి ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకున్నాను. యాక్చువల్గా గూగుల్ మ్యాప్లో ఒక నెంబర్ రాంగ్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ రాంగ్ ఉంది. అందుకే టికెట్ ఓపెన్ చేసి చెక్ చేశాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2. యాక్చువల్ నాకు కింద నుంచి ఒకటి అర్థం కాదు ఏంటంటే, ప్రతి ప్లాట్ఫామ్లో ఇప్పుడు ట్రైన్ నెంబర్ అండ్ కోచ్ పొజిషన్ చూపించే డిస్ప్లే ఉంటుంది. కానీ ఈ స్టేషన్లో మాత్రం ఒక్కటి లేదు. నా సీటు కోచ్ ఎటు వస్తుందా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా దాని నుంచి ఉంటుంది. యాక్చువల్గా టైం అయితే అయింది, కానీ ట్రైన్ ఇంకా రాలేదు. ఏంటని తెలుసుకుంటే అప్పుడు తెలిసింది పెద్ద ప్రాంక్ ఏంటంటే ట్రైన్ 40 minutes డిలే అంట. ఇంకా అయిపోయింది, మా పని అయిపోయింది. మేము వచ్చిందే 1 hour ముందు. 7:15 ట్రైన్ అయితే 6 o'clockకి తీసుకొచ్చాం మా వాడిని. ఇంకా ట్రైన్ అయితే చాలా డిలే ఉందంట. ఇంకా ఇక్కడ కాచిగూడలోనే ఉన్నట్టు చూపిస్తుంది. ఇంకా మా దగ్గరకు వచ్చేసరికి టైం పడుతుంది. యాక్చువల్గా 4 minutes చూపించింది, కానీ లాస్ట్కి మాత్రం 40 to 50 minutes డిలే పడింది. మేబీ సమ్ రీజన్స్. అండ్ ఆల్మోస్ట్ స్టేషన్ మొత్తం నిండిపోయింది. ఉండి చూపిస్తాను. స్టేషన్ మొత్తం మ్యాక్సిమం ఈ ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. ఈ అనౌన్స్మెంట్ రాగానే అందరు రెడీ. అందరూ ఇదే ట్రైన్ కోసం వెయిటింగ్. 40 minutes డిలే. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నంబర్ 1706 కాచిగూడ నుండి మన్మాడ్ జంక్షన్ వెళ్ళవలసిన అజంతా ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నందు వచ్చుచున్నది. అటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్స్. ఇంకా అంత అనౌన్స్మెంట్ ఇచ్చాక అందరు వెయిటింగ్ అనమాట. కానీ ఇంకా ట్రైన్ రాలేదు. ఇంకా ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా లగేజ్ తీసుకోవాలి. యాక్చువల్లీ వస్తుంది, ట్రైన్ వస్తుంది. ఆడ కోచ్ నెంబర్ ఏందో తెలుస్తే అయిపోతుంది. అన్న 30 minutes లేట్. GS A1 A2 ఓ మన వెనక వస్తుంది, అటు వస్తుంది. ఇంకా పోని ఇంకా టైం పడుతుంది. ఆగు డాడీ S12 ఈడికే వస్తుంది. S12 ఈడికే వస్తుంది. ఇంకా ముందు పోవాలి మనమే. B1 S12 అగో. S12 ఇదే, ఇదే దా అటు పండి. చిన్నగా పదండి. కాదు, ఇందులో ఎక్కండి, ఏం కాదు. ఇక్కడ డబ్బాలు ఎక్కేసి పోదాం, ఏం కాదు. మీరు పరిగెత్తకండి ట్రైన్ల కాడ. ఆగుర్రి. అరే నిన్ను మమ్మీ, నువ్వు తిట్టించుకుంటావు మళ్ళీ ఏడుస్తావు మమ్మీ అని అంటే. ఈడెక్కు ఇప్పుడు, ఏం కాదు.
డాడీ డాడీ ఆపు. లేవు సీట్లు, సీట్లు లేవు. నుంచో పోదాం షిరిడీకి. S12 మంది. S12 అన్న వెళ్తున్నాం. అదే మెల్లగానే పోతున్నాం కానీ వీళ్ళందరూ ఇక్కడ పెద్ద బ్యాగులు వీళ్ళకి ఇన్నే దొరుకుతాయి క్యాప్లు. ఇంక ఇంట్లో నుంచి ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. ట్రైన్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయం మ్యాక్సిమం. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ డిన్నర్ అయిపోయింది. ఇంకేం పని, నెక్స్ట్ స్లీప్ వేయడమే. ఇంకా అందరు పడుకుంటామంటే ఇంకా బెడ్స్ ఓపెన్ చేస్తాము. ఇంకా అందరూ స్లీప్ వేయాలి. మా అమ్మమ్మకి ఏదైనా ఇన్సిడెంట్ చెప్తే ఇంకా దాని మీదే భయపడుతూ ఉంటుంది ఎప్పుడు. నీ భయం ఏంది అంతగా? అండ్ ఇట్స్ మార్నింగ్. మనం ఇంకా మన డెస్టినేటెడ్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవుతున్నాం. అండ్ ఇంకా స్టాప్ రాగానే అందరం దిగాం అన్నమాట బయటికి. అండ్ నాగర్సోల్ అండ్ మన్మాడ్ అనేవి షిరిడి నుంచి 40 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బయట మీరు ట్రైన్ దిగగానే ఫుల్ ట్యాక్సీస్ ఉంటాయి అన్నమాట. మనకు వాటికి టెన్షన్ లేదు, మీరే బార్గెన్ చేసుకొని వెళ్ళాలి. వాళ్ళు 150 to 100 అడుగుతారు, మనం 100 అట్లా మాట్లాడుకొని వెళ్ళాలి. ఇంకెక్కువ మంది ఉంటే ఎక్కువ మాట్లాడుకొని వెళ్ళొచ్చు, బెస్ట్. ఇవ్వండి ఇట్లా దిగి ఇంకా మన మీదకి వస్తూనే ఉంటారు అన్నమాట ట్యాక్సీ వాళ్ళు వీళ్ళు ఎక్కడికి ఎట్లా ఎంతమంది అని అడుగుతారు అనమాట. ఇంకా మేమైతే ఇది తీసుకున్నాం. వీళ్ళు పర్ హెడ్ 100 లా ఛార్జ్ చేశారు అనమాట. ఇది షేర్డ్, కావాలంటే మనకు బయట కూడా దొరుకుతాయి. నియర్లీ ట్రైన్ వచ్చే టైంకి చాలా వెహికల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం వెహికల్స్, ఇవన్నీ క్యాబ్స్ లాగా, ఐ మీన్ షిరిడీకే, ఇవన్నీ షిరిడీకే తీసుకెళ్తారనమాట. ఇంకా వేరే లొకేషన్స్కి ఎక్కడికి ఉండవు. మన ఫెసిలిటీ బట్టి ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అయింది. విల్ రీచ్ టు షిరిడీ. అండ్ షిరిడీ మొత్తం ఇంకా ఈ రూట్ అంతా బాగా నేచర్తో ఉంటుంది. అండ్ షిరిడీలో ఎక్కడ స్టే చేస్తాం అవన్నీ చూడండి, ఇప్పుడు చూపిస్తాం. ఇదే ద్వారకా భక్తి నివాస్, మనం ఉండే స్టే. టీ సెంటర్, టిఫిన్ సెంటర్ అన్నీ ఉంటాయి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ప్రాసెస్ కూడా చెప్తాను. ఇది రూమ్ నెంబర్. కొంచెం హోటల్లానే ఉంది. అండ్ ఇది మన రూమ్, లోపల చూపిస్తాను. దీనికి వచ్చి ఒక వాష్రూము, అంటే మేము సింగిల్ రూమ్ బుక్ చేసుకున్నాం. ఇది ఒక వాష్రూమ్ అండ్ 3 బెడ్స్, ఎక్స్ట్రా మ్యాట్రసెస్ నైట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవ్రీడే ఇక్కడ ఫుడ్ ఉంటుందన్నమాట. లోపల ఎదురుగా పార్క్ వ్యూ బాగుంది. టెంపుల్కి 700 meters బై వాక్ వెళ్ళిపోవచ్చు. అండ్ కింద పార్కింగ్ అన్నీ ఉన్నాయి. ఇదే భోజనశాల అన్నమాట. ఇది ఫ్రీయే, మనీ ఏం కాదు.
కాకపోతే జనాలని డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అక్కడ ఇక్కడ అక్కడ ఇదే రైస్ 2 కర్రీస్ దాల్ కర్రీ రైస్ ప్రొవైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, రైస్ మాత్రం వేస్ట్ చేయొద్దు. ఏదైనా అన్లిమిటెడే కానీ మళ్ళీ పెడతారు, ఒకటే పెడతారు. వేస్ట్ చేస్తే మాత్రం బయటికి పంపారు. ఇక్కడ వాటర్ ఉంటాయి, బయట పెట్టేసి ఇక్కడ వాటర్ తాగేసి వెళ్ళొచ్చు. అండ్ మనకు తెలిసిందే టీ స్టాల్, ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్లో టీ అమ్ముతారు. షిరిడి వచ్చే వాళ్ళు ఎవరైనా వాటర్కి అసలు బాధ లేదు, ఎందుకంటే వాటర్ బాటిల్ 10 రూపీస్ లీటర్ది. ఇక్కడే ప్రసాదాలు, టిఫిన్స్, టీ, అడిషనల్ స్నాక్స్ అన్నీ ఉంటాయి. టెంపుల్కి మనం బై వాక్లో వెళ్ళిపోతాం. పార్కింగ్ కూడా బాగుంది. పెయిడ్ పాస్ అది. ఇంకా దర్శనం అయితే ఇలా జరుగుతుంది. అండ్ పాత టైంలో ఓన్లీ 4 గేట్సే ఉండే, ఇప్పుడు 7 గేట్స్ చేశారు. ఇది కొత్తదనమాట. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. దర్శనం వెయిటింగ్ హాల్స్ లాగా తిరుపతిలో ఎలా ఉంటుందో అలా. దానికి ప్రతి దానికి ఎదురుగా ఒక ఫోన్ కౌంటర్ అన్నీ ఉంటాయి. బయట ఏం పెట్టక్కర్లేదు, లోపలికి తెచ్చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, ఇవి ఒక్కటి కూడా టెంపుల్లో కలవలేదు. గేట్ నెంబర్ 6 వచ్చేసి పాస్ కౌంటర్స్ అనమాట. అంటే అమౌంట్ 300 ఉంటుంది. అండ్ దర్శనం అయితే బాగా జరిగింది. మా అమ్మమ్మ వాళ్ళకి ఫుడ్ పడట్లేదు అనమాట, ఇక్కడ ఫుడ్ తినలేకపోతున్నారు. సో ఒక ఆంధ్ర హోటల్కి తీసుకొచ్చి వాళ్ళకి టిఫిన్స్ పెట్టాం. అండ్ మేము వచ్చేసి యాజువల్గా అందులోనే తినేసాం. మాకు స్టమక్ ఫుల్ ఉంది, కానీ టీ అయితే తాగాము. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. 2 రూపీస్ 3 రూపీసే అనుకుంటాం, కానీ టేస్ట్ మాత్రం లిటరల్లీ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక ప్రైస్ లిస్ట్ పెట్టాను, కానీ బాటిల్స్ మాత్రం చాలా రీజనబుల్, 10 రూపీస్కి ఉంటుంది. అండ్ ఇది బయట, లోపల మీకు ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఇది టెంపుల్ టైమింగ్స్. అండ్ షిరిడీలో చాలా తిరిగే ప్లేసెస్ ఉంటాయి. లిటరల్గా మేము చాలాసార్లు వచ్చాం కాబట్టి అన్ని ప్లేసెస్ తిరిగేసాం మ్యాక్సిమం షిరిడీ దగ్గరలో. బట్ షిరిడీలో ఒక్క టెంపుల్ ఉంటుంది, పంచముఖ వినాయకుడి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అది మాత్రం ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా వెళ్తుంటాం. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఓపెన్ అయిందనమాట అది. అండ్ ఆ టెంపుల్కి మాత్రమే వెళ్తాం కాబట్టి ఓన్లీ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాం. యాక్చువల్గా ఇక్కడ డబల్ ప్రైజెస్ చెప్తారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 500 అన్నా అంటే నువ్వు 250కి అడిగితేనే వాళ్ళు వస్తారు. యాక్చువల్గా మాకు ఇది 500 చెప్పారు, మేము 300కే మాట్లాడాం. కానీ చాలా ఫ్రాడ్ ఉంటుంది ఇందులో మాత్రం. వీళ్ళు మాత్రం 4 టెంపుల్స్ చూపిస్తూ ఉంటారు. ఇక్కడే ఒక 3 టెంపుల్స్ ఉన్నాయి ఇందులోనే, ఇవే 3 టెంపుల్స్ అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. ఈ టెంపుల్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 3 టెంపుల్స్, గణపతి, అమ్మవారు అండ్ అక్కడ హనుమంతుడు. అండ్ ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఇది కడితే మనకు నెరవేరుతుంది అని చెప్తే లాస్ట్ ఇయర్ చాలామంది కట్టారు. ఇప్పుడైతే సేల్ చేయట్లేదు అవి, మరి ఎందుకో. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 5 ముఖాల వినాయకుడు ఉంటారనమాట. అండ్ టెంపుల్ చుట్టూ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకుళ్ళు ఉంటారనమాట, అలా చుట్టూ పెడతారు. అండ్ టెంపుల్స్ దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేయమని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కేసి బ్యాక్ వచ్చేసాం. అండ్ బ్యాక్ వస్తున్నాం. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్ ద్వారకామాయి అవి వెళ్ళలేదు, ఓన్లీ మార్నింగ్ టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేసాం. ఇంకా తాతయ్యకి కాళ్ళు నొస్తున్నాయంటే, యాక్చువల్లీ ఈ హౌసెస్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇంకా బ్యాక్ అయితే ఆటోని టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాం యాక్చువల్లీ. అండ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. నిజంగా 2 ఇయర్స్ 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, బట్ చాలా చేంజ్ అయిపోయింది షిరిడి మాత్రం. అండ్ ఇక్కడే అసలు చాలా మంచి గార్డెనింగ్, అసలు ఒకప్పుడు ఇలా లేదు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి సాయిబాబా విగ్రహం ఉండి వాటర్ది, అండ్ ఐ లవ్ సాయిబాబా. ఇంకా ఇట్లా చాలా జరుగుతున్నాయి. మేము వచ్చే టైంకి యాక్చువల్గా హారతి టైం అనమాట ఇది. ఇంకొక 10 minutes అయితే హారతి స్టార్ట్ అవుతుంది.
ఇంకా హారతి స్టార్ట్ అయిపోయింది. అందరూ రోడ్డు ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి మంచిగా భజన చేస్తున్నారు. షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. అండ్ ఇదే ద్వారకామాయి క్యూ. అండ్ ఇందులో వచ్చేసి ఫోన్స్ నాట్ అలౌడ్. చావిడికి రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో సాయిబాబా ముఖ దర్శనం ఉంటుంది. అంటే సాయిబాబా కనిపిస్తారు, మనం లైన్లో వెయిట్ చేయక్కర్లేదు, చూసేసి రావడం అంతే దర్శనంలా కాకుండా. అంటే ఇప్పుడే ఎమ్మటే ట్రైన్ ఉందనుకోండి సపోజ్కి, మనం గంటలు లైన్లో వెయిట్ చేయకుండా వెళ్ళి ఒక 10 minutes అలా వెళ్ళి చూసేసి రావచ్చు. అండ్ అందులో మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోండి రండి అని చెప్పరు. ఇట్లా షాపింగ్ స్ట్రీట్స్ ఉంటాయి, షాప్ చేయొచ్చు. కానీ ఏదైనా గుర్తుపెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కంటే తక్కువ అడగాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ప్రైస్ తక్కువలో ఇస్తారు. ఇంకా మా డాడీ సోలాపూర్ చెప్పులు అన్నారు. యాక్చువల్గా అవి దొరికాయి. సోలాపూర్ చెప్పులు అక్కడ ఇక్కడ చూసాము, చాలా కాస్ట్ చెప్తున్నారు. బట్ లాస్ట్కి ఇక్కడైతే తీసుకున్నాము. అండ్ ఇంకా మహారాష్ట్ర షిర్డీ వచ్చి పావు బాజీ వడపావు తినకపోతే ఎట్లా అన్నట్టు ఇంకా పావు బాజీ ఎక్కడ ఉంటుందని చూస్తే యాక్చువల్ ఎక్కడ కనిపించలేదు. ఈ ట్యాంక్కి లెఫ్ట్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో ఉంటుందని చెప్పారు. అది ఎక్కడో అనుకున్నా. యాక్చువల్గా మా రూమ్కి వెళ్ళే రూట్ ఇది. యాక్చువల్గా ఆటో ఇట్లా తీసుకొచ్చాడు. ఇక్కడైతే ఒక పావుబాజీ సెంటర్ కనిపించింది, ఒక ఇక్కడ వడాపావు సెంటర్ కనిపించింది. ఇంకా వెళ్ళి ఒక ప్లేట్ 2 ప్లేట్లు తీసుకున్నాం. మన ఇంటి దగ్గర అయితే ఒక ప్లేట్ ఒకటే ఇస్తారు, ఇక్కడ ఒక ప్లేట్కి 2 ఇస్తారు. అండ్ 25 రూపీస్, మన దగ్గర 50 రూపీస్ ఒక సింగిల్. అండ్ పావుబాజీ వడాపావు 2 తినేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. అండ్ మేము ఇంకా ఫాస్ట్ వచ్చేసాం, ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తినరు, అట్లాంటి ఫుడ్స్ తినరు, వాళ్ళకి అలవాటు లేవు బ్రెడ్స్ అలాంటివి. సో వాళ్ళ కోసం మళ్ళీ భోజనశాలకి వెళ్ళి ఇంకా వాళ్ళకి ఫుడ్ తినిపించేసేసి వచ్చాం. ఇంకొంచెం వాళ్ళు లైన్లో నుంచున్నారు. యాక్చువల్గా టైం అయిపోయింది, ఇంకొక 5 seconds అయితే గేట్స్ క్లోజ్. మీకు ఎక్స్ట్రా మ్యాట్రెస్ అన్నారు కదా, వాళ్ళు రూమ్ బయట తెచ్చి పెట్టేశారు యాక్చువల్గా. అండ్ మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అమ్మమ్మ తాతయ్య రానన్నారు, వాళ్ళు లైన్లో ఉండలేకపోతున్నారు. ఇంకా మేము వచ్చేసి టీ తాగేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఆ రోజు థర్స్డే, ఎంతమంది జనాలు ఉంటారో భయంగా ఉంది. మాకు రూమ్ చెక్అవుట్ వచ్చేసి 8 o'clockకే. సో వాళ్ళని ఇంటికి రూమ్ దగ్గరనే ఉంచి స్టాఫ్కి చెప్పాము, ఇట్లా చెక్అవుట్ తీసుకోండి అని చెప్పి మేము వచ్చేసాము. వాళ్ళ కింద వెయిటింగ్ హాల్లో ఒక 1 hour నా తెచ్చుండి వాళ్ళు 9:30 కల్లా మేము వచ్చేస్తాం అని మేము అనుకున్నాం. బట్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. టెంపుల్కి రీచ్ అయ్యాక అసలు తక్కువ జనాలు ఉన్నారు కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంతమంది అయితే లేరు. సో ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళి అక్కడ దర్శనానికి వెళ్ళిపోయాం. మాకు తెలిసి 3 hours పట్టింది దర్శనానికి. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాం. గుర్తుపెట్టుకోండి, బయట మాత్రం ఫ్లవర్స్ ఏవి అలౌ చేయరు టెంపుల్స్లోకి, అన్ని డస్ట్బిన్లోకే. మహా అంటే మీరు రోజ్ ఫ్లవర్స్ తీసుకుంటే అవి మీరు పెట్టుకోండి అని చెప్తారు స్టాఫ్ తప్ప. వాళ్ళు మాత్రం టెంపుల్లోకి తీసుకెళ్ళండి 20 రూపీస్ అంటారు, కానీ అది మాత్రం లాస్ట్కి రీచ్ అయ్యేది ఇక్కడ స్టాఫ్ డస్ట్బిన్లో పడేస్తున్నారు చూడండి. లెఫ్ట్ రైట్ అంటే రైట్ సైడ్ స్టాఫ్ లేరు, లెఫ్ట్ సైడ్ ఉన్న స్టాఫ్ పడేస్తారు. ఇక్కడ పడేకపోయినా పోలీస్ చెకిన్లో మాత్రం పడేస్తారు పక్కా. మేము చూసాము, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం కాగానే ఇలాంటి కీస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం ఇంట్లో. సో కీ ఫ్రేమ్స్ తీసుకున్నాం. అండ్ 1 more thing, మధ్యాహ్నం ట్రైన్స్ ఉండే వాళ్ళకి ఒక ఫుడ్ స్టాప్ అనేది ఉంటుంది. మనకు వచ్చేసి ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగోదు. సో అందుకని మా మామయ్య వాళ్ళు మాకంటే 2 days ముందు వచ్చారు షిరిడీకి. అయితే వాళ్ళు చిలకలూరిపేట అని ఏదో ఒక సత్రంలో ఫుడ్ పార్సలింగ్ ఉంటుంది అనమాట. ఆ ఫుడ్ పార్సల్ కోసం వచ్చారు. చిలకలూరిపేట లెఫ్ట్ సైడ్ గల్లీలోకి రీచ్ అవుతే అక్కడ ఉంటుందన్నమాట.
దీనిలో సాయి కృష్ణ క్యాటరింగ్స్ అని చెప్పారు. యాక్చువల్గా ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో వచ్చేసి ముందు రోజు కాల్ చేసి చెప్పాలి, ఇదిగోండి సాయి కృష్ణ క్యాటరింగ్స్. మేమైతే ఒక 2 బిర్యానీస్ 2 పులిహోరాస్ అట్లా తీసుకున్నాం అనమాట. అండ్ బ్యాక్ వస్తుంటే ఇక్కడ ఒక కీ చైన్ షాప్ కనిపించింది. ఇంకా నా బైక్కి మా అక్కకు కీ చైన్ చేయించేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. వీళ్ళు యాక్చువల్గా 1200 చెప్పారు అట్టికాకి ఫ్రమ్ స్టేషన్కి. యాక్చువల్గా షిరిడీకి ఒకటే ట్రైన్ ఉంటుంది సాయినగర్ అని, అది చాలా లేట్ వస్తుంది యాక్చువల్గా. సో నియరెస్ట్ పెద్ద స్టేషన్స్ వచ్చేసి నాగర్సోల్, మన్మాడ్ అనమాట. ఈ రెండింటికి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. అజంతా ఎక్స్ప్రెస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెసెస్ అవైలబుల్ ఉంటాయి. మీకు కంఫర్టబుల్ ఉన్నది తీసుకొని ఎక్కేసి రావచ్చు షిరిడీకి. యాక్చువల్గా వీళ్ళు 1200 చెప్తే మనం బార్గెన్ చేసి 700కి వచ్చారు 5 మెంబర్స్కి. అండ్ ఇదే షిరిడీ టెంపుల్. అసలు వెళ్ళిపోతుంటే ఏదో అలా ఉంది, బట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాము యాజ్ యూజువల్గా. ఇంకా టెంపుల్ క్రాస్ అయిపోతున్నాం. యాక్చువల్గా 2 days అయిపోయింది, ఎలా అయిపోయిందో కూడా అర్థం కాలేదు, బట్ అయిపోయింది. బట్ చాలా స్కామ్స్ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లగేజ్ అంతా పెట్టేసి నేను వెనక కూర్చున్నాను వీడియో కోసం. అండ్ ఇంకా వెనకకి ముందు చూస్తున్నాం, ఇదే టెంపుల్ అనమాట. క్యూ లైన్ యాక్చువల్గా తిరుపతిలో ఎలా ఉంటుందో అలా చేశారనమాట క్యూ లైన్ని. దీన్ని కూడా బాగుంది, కాకపోతే లోపల ఏసీ ఉంది, ఏసీ అన్నీ ఉన్నాయి. బట్ తిరుపతిలో ఎలా అంటే 2-3 days దర్శనం అవుతుంది, ఇక్కడ అలా అవ్వదు. అండ్ ఇదే షిరిడీ అవుటర్ అనమాట. మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా. అండ్ ఇంకా August 15 కదా, అందరూ వాళ్ళ స్వింగ్లో ఉన్నారు. ఇదేంటి ఇంత హైట్ ఉందని చూస్తున్నాను. యాక్చువల్లీ ఇదేదో టవర్ లాగా కొట్టింది దూరం నుంచి. అండ్ బట్ ఇక్కడ ఏంటంటే యాక్సిడెంట్ అయితే ఒక 2-3 days అయినా పట్టించుకోరు యాక్చువల్గా, ఎందుకు నాకు కూడా అర్థం కాదు. ఇంకా బాగా 40 kilometers ట్రావెల్ చేశాక మనం వచ్చేస్తాం అన్నమాట మన డెస్టినేషన్కి. మా ట్రైన్ వచ్చేసి 12:40కి. అండ్ మేము మాత్రం ఒక 12 కల్లా రీచ్ అవ్వాలనుకుంటున్నాం. టైం అయితే ఇప్పుడు 11:40 అయింది, నియరెస్టే. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ రీచ్ అయిపోతున్నాం. ఇదే రైల్వే ట్రాక్ అనమాట. దీని అవతల ఒక 1/2 kilometer వెళ్తే రైల్వే స్టేషన్ అనమాట. ఇదిగోండి ఇదే ట్రాక్స్. పొద్దున్న చూపించిన ఒకటి అదే ఫ్రీ బస్సు. యాక్చువల్గా 40 minutes ఉంది ఇంకా, బట్ మనమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. అండ్ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్లో రెడీగా ఉంది. ఇది కదా అదృష్టం అంటే S5 అవార్డు 2 డబ్బాలు అవతల. S2 ఇది, S3 S4 S4. ఇంకా ట్రైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. మనకు సీట్స్ అన్న ఒక చోట కావాలంటే 2 months ముందు బుక్ చేసుకోవాలి. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. ఇంకా సిగ్నల్ అయితే వచ్చింది. ఇంకా మా ట్రైన్ వచ్చేసి 12:40కి పిక్ చేసుకుంటుంది. అండ్ నైట్ 11:30 11:15 హైదరాబాద్ రీచ్ అయిపోతుంది. అండ్ స్టార్ట్ అయినాక ఒక 1 hourకి మేము ఇంకా ఫుడ్ తెచ్చాం కదా, ఇంకా ఫుడ్ ఓపెన్ చేస్తాం అనమాట. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది. రైస్ కాకపోతే పెరుగన్నం తక్కువ క్వాంటిటీ వచ్చింది. అండ్ ఫుడ్ తినేసాక ఇంకా అందరూ ఇంకా నైట్ వరకు ఏం చేసి ఉందని చెప్పి బెడ్స్ ఓపెన్ చేసేసారు. ఇంకా స్లీప్ వేస్తున్నారు. నేను మాత్రం స్లీప్ పట్టట్లేదు.
ఇంకా చాలా బాగుంటుంది అనమాట నేచర్. ఎప్పుడైనా మహారాష్ట్రలో నేచర్ చాలా బాగుంటుంది. ఇంకా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా టీ తాగడం, ఇంకా స్నాక్స్ తినడం, ఏదో ఒకటి టైంపాస్ చేస్తూ కూర్చున్నాం. ఇంకా చూస్తూ కానీ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నైట్ అయితే సింగిల్ ట్రాక్ కదా, అక్కడక్కడ ఆపుకుంటూ వస్తుంది. అండ్ వర్షం పడుతుంది యాక్చువల్గా. ఇంకా మనం అయితే హైదరాబాద్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది లైట్స్ కనిపిస్తుంది కదా, ఇది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అనమాట. అండ్ ఇంకా కామెడీ ఏంటంటే, ఇంకా ఇక్కడే మన ఇల్లు. ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి మనం పోతుంటాం యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోయి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి బ్యాక్ రావాలి. అండ్ ఇదే బొల్లారం స్టేషన్. మనం ఇక్కడ నుంచి ఆన్ బోర్డ్ చేసింది. ఇక్కడ కూడా స్టాప్ ఉన్నా అయిపోయేది, ఇంటికి దగ్గర 8 కిలోమీటర్స్. ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి మళ్ళీ అదే ఫ్లైఓవర్ మీద ఇంకా ఇంటికి వెళ్తుంటే కామెడీ అనిపిస్తుంది. ఇంకా సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అన్నారు, ఒక దానిలో 9 అన్నారు. ఇంకా ఎందులో వస్తుందో తెలియదు. బాలకృష్ణకి అయితే వచ్చేయమని చెప్పాను. ఇంకా వాడికి తాళం ఇచ్చేసి వచ్చాను వచ్చేటప్పుడే. ఇంకా వాడు వచ్చేసి తాళం తీసుకొని కార్ తీసుకొని ఆల్రెడీ సికింద్రాబాద్ బయట ఉన్నాడు. కాకపోతే ఇటు రావాలంటే వాళ్ళు అడిషనల్గా 200 ఎంతో పే చేయాలన్నారంట. నేను ఇంక వద్దులే, అటే ఉండు, ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేస్తాము అని చెప్పాము. ఇంకా 1 స్టేషన్ అయితే నాకు తెలిసి 7th 8th ప్లాట్ఫామ్ అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ అవి అయితే అటు వస్తుంది, ఇది ఇటు వచ్చింది కాబట్టి. ఇంకా వన్స్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాక ఏమన్నా పైన వస్తువులు పెట్టామా అని మొత్తం చెక్ చేశాను, ఏం లేవు. ఇంకా చూసుకొని స్టేషన్ రాగానే ఇంకా దిగేసాను అనమాట. డాడీ వెళ్దామా? ఇంకా డైరెక్ట్ యాక్చువల్గా లిఫ్ట్ ఉందేమో అని చూసాను, లిఫ్ట్ లేదు. ఇంకా స్టెప్స్ మీదంగా పైకి అయితే రీచ్ అయిపోయి ఇంకా ఈ వాక్ బ్రిడ్జ్ మీదంగా ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళగానే మా వాడు కార్ తీసుకొని వచ్చాడు, నా కార్ యాక్చువల్లీ. ఇంకా కార్లో బ్యాక్ టు హోమ్. టైం వచ్చేసి 11:30 అయింది. ఫుల్ ట్రాఫిక్ ఈ టైం కూడా 12 అయింది. యాక్చువల్గా ½ అన్ అవర్ ట్రైన్ డిలే అనమాట. సూపర్ ఫాస్ట్ అయినా 11:15 రావాల్సిన ట్రైన్ 11:40కి వచ్చింది, ఐ థింక్ సో. అండ్ మనం ఈ సికింద్రాబాద్ ఏరియా దాటితే మళ్ళీ ఇంకా ట్రాఫిక్ ఉండదు మనకి, ఇంకా మొత్తం ఫ్రీయే. సికింద్రాబాద్ మాత్రమే ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా ట్రైన్స్ వస్తుంటాయి పోతుంటాయి. మనకి ఈ ఏరియా నుంచి మ్యాక్సిమం పెద్ద ఏరియాస్ అన్నిటికీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఈ టైంలో కూడా మిడ్ నైట్ వరకు కూడా అవైలబుల్లోనే ఉంటాయి. ఇంకా ఈ ఒక లైన్ దాటితే ఇంకా హ్యాపీ, మొత్తం ఖాళీ ఉంటుంది, సిటీ మొత్తం ఖాళీ. ఇంకా మ్యాక్సిమం సికింద్రాబాద్లోనే ఉంటుంది ట్రాఫిక్. అండ్ మీకు బుకింగ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ట్రైన్స్ వచ్చేసి నాగర్సోల్ ఆర్ మన్మాడ్, ఆ రెండింటి యొక్క ట్రైన్ కోడ్ని కూడా మెన్షన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.